ఐల్ టెల్ యూ వన్ థింగ్ అండి. కోపం ఒకరికి ఎప్పుడొస్తుందంటే, వాళ్ళ మనసులో ఎటువంటి కల్మిషం లేకపోతేనే హ్మ్. చాలా కోపం వస్తది. కరెక్ట్ చెప్పారు. కల్మిషం ఉండదు. అండ్ నేను నిన్ను ప్రాపర్‌గానే ట్రీట్ చేస్తున్నాను గదా! మరి నువ్వెందుకు నన్ను చెయ్యవు? అని కొన్ని విషయాలుంటాయి కదండీ. అవును. అవును. ఆహ్, ఎథికల్ వాల్యూస్ అని కొన్ని ఉంటాయి. కొన్ని మోరల్ వాల్యూస్ అంతా అలాంటివన్నీ ఉన్న వాళ్ళ దగ్గర కోపం అనేది ఖచ్చితంగా ఉంటదండి. అబ్సల్యూట్‌లీ. అండ్ ఇంకొకటేంటంటే ఆహ్, ఆ చిన్న పిల్ల మనస్తత్వం అండి హ్మ్. సార్‌ది. సో, ఈజ్ లైక్ ఆయన వాళ్ళ నాన్నగారి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు ఆయన్ని చూస్తే అవును. అసల అలా అది చూడడమే చాలా హ్యాపీగా ఉంటది. నిజం. ఆయన నిజం. ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం అంతా ట్రూ. ట్రూ. చాలా బ్యూటిఫుల్‌గా చెప్తారు నాన్నగారి గురించి. మహానాయకుడు కలిసి వర్క్ చేశానండి ఆయనతో పాటు అవునా? నేను. కలిసి వావ్! వర్క్ చేస్తే ఆయన డ్రై ఫ్రూట్స్ కూర్చోబెట్టి అందరిని, అందరికి అందరికి ఇస్తారు. తలో కొంచెం ఇచ్చి ముందు అందరిని కూర్చోబెడతారండి. కూర్చోబెట్టారు. మీరు కూర్చోండి ఆ! అంటారు. ఇంకొకటేంటంటే నేను నేనప్పటికి ఎవరినండి. నేను చాలా చిన్న ఒక అప్పుడప్పుడే అప్‌కమింగ్‌లో ఉన్న ఒక హీరోయిన్ అంతే కదా! నేనలా సెట్‌లోకొస్తున్నాను అంటే సార్ ఆల్రెడీ అక్కడున్నారనుకోండి. లేచి నిలబడి "రా, రా, రా ఇంద్రజ" అవును. అని లేచి నిలబడి పలకరించి కూర్చోబెట్టి కూర్చుంటారు. ఆ సంస్కారం అంతా అసలింకా ఎవరి దగ్గర చూడగలం. నిజం. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వీక్‌నెస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టేసేయండి. బట్ ఇన్ జనరల్‌గా అందరి ముందు మిమ్మల్ని ఒకరెలా నడుపుతున్నారు. హ్మ్. అంటే చెప్తారు కదండీ! మీరు చేసిన పనులు మర్చిపోవచ్చు. మీరు వాళ్ళ్ కొంతమందికి మీరు చేసిన సాయాన్ని కూడా మర్చిపోతారు. అవును. కానీ మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేశారో అవును. అది మాత్రం ఎప్పటికి మర్చిపోలేదు. ఎప్పటికి మర్చిపోరు. అది మంచైనా, చెడైనా కూడా. అంతే. అబ్సల్యూట్‌లీ. 'సొగసు చూడుతరమా' సినిమా చూసినప్పుడు పైజామాలో లాల్చీ వేస్తారు. పైన కింద జీన్స్ పైన లాల్చీ వేస్తారు. అది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అప్పట్లో. అండ్ న్యూ ఎరా న్యూ ఫ్యాషన్ తీసుకొచ్చినట్టే అప్పట్లో కరెక్ట్‌గా చెప్పాలంటే. నాకు అనిపించింది అబ్బా! ఎంత క్యూట్‌గా ఉన్నారు నిజంగా. అవన్నీ అని గుణశేఖర్ గారిదండి. ఆ! ఆ క్రెడిట్ అంతా కూడా మొత్తం కూడా గుణశేఖర్ గారిదండి. అవునా? ఆ! డిజైన్ ఆయన ఈ ఈ కాస్ట్యూమే ఉండాలి. ఈ సీన్‌కి ఇదే కావాలి. అండ్ ఆ సీన్‌లో మనం ఎలా చూడాలి. అండ్ హీ గివ్స్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద ఈవెన్ ఒక స్మాల్ స్మాల్ మెటీరియల్స్ ఉంటాయి చూడండి. మెటీరియలిస్టిక్ అవునవును. చిన్న థింగ్స్ విషయాలకి కూడా. కూడా హ్మ్. ఇక్కడ ఈ ఈ బొమ్మ ఉండాలి. లేదా ఒక చిన్న మొక్క ఉండాలి. సీ దోస్ ఆర్ ద క్లారిటీ, థింగ్స్. ఓహ్! డీటెయిలింగ్. డీటెయిలింగ్ అండ్ ఆయన ఒక స్కెచ్ లాగా వేసుకుంటారనమాట హ్మ్. మైండ్‌లో. హ్మ్. ఇలా ఉండాలి అనేసి పిక్చర్ పర్ఫెక్ట్‌గా ఒక స్కెచ్ చేసుకుంటారు. కరెక్ట్. కరెక్ట్. సో, ఆల్ ద క్రెడిట్ గోస్ టు గుణశేఖర్ గారండి. అప్పుడు యాక్చువల్లీ ఆ షూట్ అంతా ఎక్కడ జరిగిందండి మొత్తం? ఇక్కడ మొత్తం హైదరాబాద్. హైదరాబాద్‌లోనేనండి. తర్వాత మళ్ళీ నరేష్ గారితో కలిసి మీరు చేసే అవకాశం ఆ! రాలేదండి? మళ్ళీ మేము వర్క్ చేసాం కదండీ! నా రీఎంట్రీ 'శతమానం 'శతమానం భవతి'లో భవతిలో' చేశారు. కరెక్ట్. కరెక్ట్. అక్కడ మీరు ఓన్లీ మీ ఇద్దరు క్యారెక్టర్సే. ఇక్కడ పెద్ద ఫ్యామిలీలో చేశారు మొత్తం ఆ! అంతా. యాహ్! యాహ్! అంతే. ట్రూ. ట్రూ. కానీ నాకెప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అమ్మాయిలేమో ఒక్కసారి పెళ్ళయిన తర్వాత లేదా పిల్లలు పుట్టినా, పుట్టకపోయినా ఆమేమో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోతుంది. ఈవిడ కన్నా పెద్ద ఏజ్ వాళ్ళు మాత్రం ఇంకా హీరోలుగానే కంటిన్యూ అవుతూ ఉంటారు. ఇది మాత్రం కొన్ని తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అనుకోవాలా? లేకపోతే మేల్ డామినేషన్ అనుకోవాలా నాకు తెలీదు కానీ, బట్ అల్టిమేట్‌లీ సఫర్ అయ్యేది విమెనే. అది పర్సనల్‌గా నిజ జీవితంలో చూసుకున్నా, ప్రొఫెషనల్‌గా చూసుకున్నా, చాలా తక్కువ టైంలో డింగుమని పడేస్తారు మనల్ని. అదెలా అనిపిస్తుంది యాక్చువల్లీ మీకు పర్సనల్‌గా? అంటే ఆడియన్స్ మైండ్ సెట్ అంతే కదండీ! హ్మ్. వాళ్ళు వాళ్ళెవరినైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళు అవకాశాన్ని ఇస్తున్నారు కూడా. హ్మ్. హ్మ్. బికాస్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ విమెన్ హూ రూల్డ్ ద ఇండస్ట్రీ అనేది కూడా మనం చూస్తున్నాము. హ్మ్. హ్మ్. ఈవెన్ ఇప్పటి వరకు కూడా మనం చూస్తున్నాము. ఉన్నారు. అప్పట్లో అలా కూడా ఉన్నారు మీరు చెప్పినట్టు. అప్పట్లో కూడా అబ్సల్యూట్‌లీ. మనకు అలా ఉండేవారు. కరెక్ట్. కానీ అది ఆడియన్స్ మైండ్ సెట్ అండ్ వాళ్ళని వాళ్ళు ఎలా కరెక్ట్‌గా గ్రాఫ్ట్ చేసుకొని ఆ ప్రొఫెషన్‌లో హ్మ్. తీసుకొస్తున్నారన్నది. హ్మ్. అండ్ లేడీస్ కూడా ఏంటంటే అండి ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడు జనరేషన్ మారిపోయారనుకోండి. చాలా. చాలా. ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా అయిపోతున్నారంటే ఒక సెటిలింగ్ ఫీలింగ్‌కొచ్చేస్తున్నారు. హ్మ్. ఆ సెటిలింగ్ ఫీల్ వచ్చేస్తున్నారు. ఆ తర్వాత పిల్లలు. ఎందుకంటే దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ కదండీ. ప్రయారిటీ చేంజ్ అయిపోతది విమెన్‌కి. అవును. అవును.
సో మెన్ ఇప్పుడు ఇంట్లో భార్య ప్రెగ్నెంట్గా ఉన్న, డెలివరీ చేసిన, పిల్లలు ఎదుగుతున్న ఒక మగాడు కానీ వచ్చి పని చేసుకోవచ్చు. అదే కదా. బట్ ఒక ఆడది అలాగా కుదరదు. మీరు ప్రెగ్నెన్సీ లోపలికి వెళ్ళారంటే ఎన్ని వందల చేంజ్లు బాడీలో జరుగుతాయో మీకు అవును. తెలుసు. అవును. ఆ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఫస్ట్ 2 years అసలు వెనక్కి తిరిగి చూసుకునే సమయం కూడా మనకు ఉండదు. 2 అనేది చాలా తక్కువ నేను అవును, చెప్పేది. అవును. టు 5 years ఈ ఆ బిడ్డ చుట్టే మనం తిరగాలి. అంతే అంతే అంతే. ఆ తర్వాత వాళ్ళు కొంచెం ఎదిగి ఒక ఒక కొంచెం పర్వాలేదు, వాళ్ళంతట వాళ్ళు చూసుకోగలరు అన్న స్థాయికి వచ్చేదాకా కూడా అవును. మనం కెరియర్ వైజ్గా ఆలోచించే అవకాశమే లేదు అసలు. అన్లెస్ అంటే చాలా గొప్ప సపోర్ట్ దొరికినా కూడా ఆ మదర్హుడ్ని మిస్ అవ్వాలని ఏ లేడీ అనుకోదు. అండ్ మోర్ ఓవర్ అంత కెరియర్ ఫోకస్డ్గా ఉండలేమేమో కూడా. వెళ్ళినా మళ్ళీ అంత పిల్లల మీదే ఉంటుంది మనసు. అవునండి. ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయాల్సిన పొజిషన్‌లో ఉంటే ఇంక తప్పదు. కరెక్ట్. ఇంక తప్పదు. వెళ్ళి తీరాలి. ఒక నానీని పెట్టో, ఇంట్లో లేదు అత్తమామల దగ్గర కొంచెం బ్రతిమలాడుకోనో, లేదా అమ్మ వాళ్ళ దగ్గర బ్రతిమలాడుకోనో, కొంచెం చూసుకోండి అని చెప్పి అప్పటికి వెళ్ళి వచ్చి, కానీ అప్పటికి చూసారంటే ఆ గిల్ట్ ఫీల్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. మనం ఏదో పెద్ద నేరం చేసినట్టు, మన పిల్లల్ని అస్సలు చూసుకోలేక మనం ఈరోజు ఇక్కడికొచ్చి బాధ, ఏడుపు, అవును. ఆ గిల్టీ ఫీల్ నుంచి మనం బయటకు రావడానికి ముందు మనకెవరన్నా కౌన్సిలింగ్ ఇవ్వాలి. కరెక్ట్. అంత లెవెల్లోనే మన మైండ్ సెట్స్ ఉందేమో అని నేను అనుకుంటున్నాను. నిజం నిజం. అబ్సల్యూట్లీ కరెక్ట్.